VD14 బడ్జెట్ మైత్రి డే స్టెప్. మ్యాటర్ ఏంటంటే కింగ్డమ్ తర్వాత విజయ్ దేవరకొండ 2 భారీ సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి రవికిరణ్ కోలా డైరెక్షన్ లో వస్తుండగా మరో సినిమా రాహుల్ సంకృతి డైరెక్షన్ లో రాబోతుంది. రాహుల్ తో విజయ్ ఆల్రెడీ టాక్సీ వాలా సినిమా చేశాడు. VD14 కి సంబంధించి ఒక ప్రీ లుక్ పోస్టర్ విజయ్ బర్త్డే రోజు రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ తోనే సినిమాపై ఒక బజ్ క్రియేట్ చేశారు. ఇద్దరికి సంబంధించిన ఒక కథనే తీసుకుని ఈ సినిమా చేస్తున్నారట. శ్యామ్ సింగరాయ్ తో తన సత్తా చాటిన రాహుల్ ఈసారి విజయ్ దేవరకొండతో తీసే సినిమా ఇంకాస్త పెద్దగా ఉండబోతుందని, ముఖ్యంగా ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 200 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నారట. VD14 సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు విజయ్ సినిమాలు 100 కోట్ల బడ్జెట్ లోపే, ఇంకా చెప్పాలంటే 50 నుంచి 60 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాకు 200 కోట్ల బడ్జెట్ అంటే కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ప్రొసీడ్ అవుతున్నారని తెలుస్తుంది. సినిమాలో విజయ్ సరసన రష్మిక మందనాన్ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన ఉన్నారంటే ఆ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. సో విజయ్ దేవరకొండ రాహుల్ ఈసారి ఏదో పెద్ద ప్లానింగ్ తోనే దిగుతున్నారని అనిపిస్తుంది. కింగ్డమ్ రిలీజ్ అవగానే రౌడీ జనార్దన్ పనుల్లో ఉంటారని తెలుస్తుంది. ఆ తర్వాత రాహుల్ సినిమాకు లైన్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. సో మీరు గానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.